ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. 4th క్లాస్‌లో నాకు దేవుడు అంటే ఇష్టం వచ్చింది. అంటే నేను ఓన్లీ వెళ్ళి సారీ, థాంక్స్ చెప్పేదాన్ని గుడిలో. 7th క్లాస్ నుంచి సెల్ఫిష్ అయ్యా. అప్పుడు కోరిక పెరిగిపోయింది హీరోయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే అప్పుడు శ్వేతా బాసు గారు స్టార్ట్ చేశారు. కొత్త బంగారు సో తనకు కూడా పన్ను మీద పన్ను ఉంటది. తను కూడా 10th క్లాస్‌లోనే హీరోయిన్ అయినట్టుంది అవును, కదా! సో అప్పుడు నేను 7th క్లాస్. నేనేమో ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది అని అనుకుంటూ ఉండే. సో యెస్, అప్పటి నుంచి ఇంకా దేవుడిని హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నా. ఫస్ట్ ఏంటి అసలు ముద్దపప్పు ఆవకాయ ఫస్ట్ కెమెరా అవింది. బట్ మీరు డబ్బులు సంపాదించింది ఫస్ట్ 7th క్లాస్ ఆ టైంలోనే హోస్టింగ్ ఏదో చేసేవారండి. 9th క్లాస్. ఏంటి హోస్ట్ అంటే దేనికండి? మా జూనియర్స్ అని ఛానల్ ఉండేది. సో ఉగాది సెలబ్రేషన్స్కి దే కాల్డ్ అనమాట. ఇలా చిన్నపిల్ల కావాలి, మా జూనియర్స్ కదా, యాంకరింగ్ కావాలి అంటే వెళ్ళా. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 150 రూపీసా? ఏం చేశారు? చుడిదార్ కొనుక్కున్నా. ఏ మాయ చేసావే, అప్పుడే రిలీజ్ అయింది. ఓకే. సో సమాంత గారిది ఉంటుంది కదా ఆ స్టైల్, ఆ చుడిదార్, అలాంటిది కొనుక్కొని అలా కుట్టించుకున్నాను నేను. ఎస్. జెంటిల్మెన్ కి నేను విన్నాను రెమ్యూనరేషన్, కరెక్ట్ కదా మీరే చెప్పండి. 500 రూపీసా? ఓన్లీ 1 డే చేస్తారా? బాగానే చేశాను నేను. దాంతో హెయిర్ కలర్ చేయించుకున్నా, బెల్లీ పియర్సింగ్ చేయించుకున్నా. నాకు ఆ 500 రూపీస్తో ఇవన్నీ చేయించుకున్నారు. ఎస్, ఏదైతే ఫ్యూ డేస్ చేసా అది. సో సిల్వర్ స్క్రీన్ ఫస్ట్ లైక్ జెంటిల్మెన్ ఫస్ట్. అవును. ఎస్. తర్వాత నమో వెంకటేశ. అవును. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు కదా బేసికల్లీ. ఇప్పుడు అందరికీ తెలియాలి. చాలా మంది ఏంటంటే చెప్పుకోరు. ఏమనుకుంటారంటే అలా చెప్తే తక్కువగా చూస్తారేమో. తక్కువగా చూసేవాడు తక్కువగా ఉన్నట్లు లెక్క. స్ట్రగుల్ ని కూడా తక్కువగా చూస్తున్నాడంటే వాడికి దాన్ని ఏమంటారు, బ్రెయిన్ లేనట్టు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను వచ్చిందే నాలాంటి అమ్మాయిల కోసం ఇన్స్పైర్ చేయడం. ఇలా వచ్చినా సాధించవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు తగ్గిపోయింది. అప్పట్లో ఇలానే వచ్చేవాళ్ళు యాక్చువల్లీ అందరూ. ఎవరిని తీసుకున్నా పెద్ద స్టార్స్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వచ్చారు. సో ఎస్, అమ్మాయిలు స్ట్రగుల్ అవ్వడం అనేది కొత్త. అంటే అందరూ అలా ఉండరు కదా. అందరూ డైరెక్ట్గా ఏదో హీరోయిన్ ఆపర్చునిటీ వస్తుంది చేసేస్తారు. బట్ ఎస్. సో మనం నార్మల్లీ తెలుగు హీరోయిన్స్ మన వాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మైకుల్లో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి. డైరెక్టర్లు కూడా మేము అందుకే అవకాశం ఇచ్చామని చెప్తా ఉంటారు. బట్ తర్వాత ప్రాజెక్టులో మళ్ళీ మారిపోద్ది వాళ్ళ డెసిషన్స్ కూడా. మనం వీళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. తెలుగు హీరోయిన్స్ అంటే ఇప్పుడు శ్రీలీల గారు ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళ మెయిన్ స్ట్రీమ్ లో వీళ్ళతో పాటు ఫైట్ చేస్తున్నారు, మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. బట్ అంతకుముందు ఎవరున్నారు? చాలా తక్కువ, రేర్లీ. అవునవునవును. మీతో పాటు అమితుమి చేసిన ఓకే ఈషారబ్బా గారు కొంచెం పర్లేదు, అవును, మంచిగానే ఉన్నారు. బట్ ఇంకెవరు లేరు కదా. ఇప్పుడు వైష్ణవి చైతన్య గారి పేరు ఒకటి వినిపిస్తుంది తప్పితే తెలుగు హీరోయిన్స్ ఎవరు లేరు. దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలీదు. అంటే నేను యాక్చువల్లీ మీరు అటు సైడ్ వెళ్ళి వాళ్ళని అడగాలి ఎందుకు తీసుకోవట్లేదు అనేది. యాక్చువల్లీ మమ్మల్ని తీసుకుంటే ఇంకా క్రాస్ కట్టింగ్ అవుతుంది. ప్రొడక్షనే మీరు సేవ్ చేయొచ్చు చాలా. ఫ్లైట్ టికెట్స్ అక్కర్లేదు, హోటల్ టికెట్స్ అక్కర్లేదు, పెద్ద ఆంట్రాజ్ అక్కర్లేదు మాకు. ఐ డోంట్ నో మరి. అండ్ ఇంకొక యాంగిల్ ఉందంటే ఇప్పుడు మీకు ఎలా అంటే పోనీ మెయిన్ లీడ్ వాళ్ళ చాయిస్ ఏదో తెచ్చినా ఇంకా లీడ్స్ ఉంటాయి, ఇంకా మంచి కీ రోల్స్ ఉంటున్నాయి. వాటికైనా పోనీ ఈ ఆలోచన కొంచెం రావాలి కదా, అరే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మన వాళ్ళని వదిలేస్తున్నాము. జస్ట్ ఇమీడియట్ రోల్స్ కూడా ఉంటున్నాయి. అవి కూడా పోనీ. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఫ్రెషర్స్ ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే కొత్త ఫేస్ ని తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అవును. సో కొత్త ఫేస్ ని తీసుకొచ్చినప్పుడు ఏమి ఆడియన్స్ పడి టికెట్లు కొనుక్కుని ఏమి వచ్చారు, వాళ్ళకి జీరో ఇమేజ్ తో వస్తున్నారు. అలాంటప్పుడైనా మన తెలుగు వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు కదా. ఇంకా నేను ఇంకోటి చెప్తాను, బిగ్ బాస్ హిందీ వాళ్ళు చేసిన వాళ్ళని ఇక్కడ హీరోయిన్స్ చేస్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ తెలుగు వాళ్ళు చాలా రేర్గా అవుతారు, లైక్ హీరోస్ అయినా కూడా. సో అది ఇంకా వాళ్ళనే అడగాలి, ఎందుకు
అంత డిఫరెన్స్ ఉంది అని. హ్మ్. హ్మ్. అంటే ఏమో ఇక్కడోళ్ళు చేస్తే చులకనగానే అనిపిస్తుంది వాళ్ళకి. ఈవెన్ బిగ్ బాస్‌లో ఇక్కడ అంటే విన్ అయినా కూడా. వాళ్ళని గూడా ఏమి అనలేం. వాళ్ళకేమో మన తెలుగమ్మాయి అలా కనిపించకూడదు, అలా చేయకూడదు. హ్మ్. ఇంకెన్నాళ్ళని అలా కూర్చుంటాం జెప్పు. మేము గూడా ఇంట్లో కూర్చొని టైమ్ పాస్ చేయలేం గదా! ఏదో ఒకటి హ్మ్. పని జేసుకోవాలి. అవును. సో, బట్ లెట్ ఇప్పుడు అస్ మన వాళ్ళు కూడా ఐ మీన్ బౌండరీస్ ఏం ఎక్కువ పెట్టుకోవట్లేదు. కొంచెం స్క్రిప్ట్ అవునవును. డిమాండ్ చేస్తే చేయడానికి బానే ఉన్నారు. అవునవును. బట్ కన్సిడరేషన్‌లో ఎక్కడో ప్రాబ్లమ్ అవుతుంది. ఆ! మళ్ళీ అందంగా లేరా అంటే అది గూడా కాదు. హ్మ్. హ్మ్. సేమ్ కాంపిటీషన్ ఇస్తాం. హ్మ్. లైక్ అండ్ అండ్ ఆడియన్స్ టేస్ట్ కూడా ఆలోచించుకుంటే ఆ! మన వాళ్ళకే కనెక్ట్ అవుతారు కదా! ఇప్పుడు యెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. రష్యన్ హీరోయిన్ తీసుకొచ్చి పెడితే ఆ! వాడి గర్ల్ ఫ్రెండ్ ఊహించుకోలేడు దానిలో. ఆ! అమ్మాయిలో. అవునవునవును. రష్యన్ అంటే ఆ అమ్మాయిలాగే చూస్తాడు. ఆ! అదే మన తెలుగు అమ్మాయిని పెడితే వీడు నేనున్నాను అనుకోండి ఫర్ సపోజ్. నాకు హ్మ్. ఎవరైనా క్రష్ ఉంటే ఆ అమ్మాయిని ఇమాజిన్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఎగ్జాక్ట్‌లీ. కొంచెంసేపు ఆ 3 అవర్స్ నేను నా లవర్ అన్నట్టు ఫీల్ అవుతాం. అదే. అంటే సమంత గారు కూడా అందుకే క్లిక్ హ్మ్. అయ్యారనిపిస్తది. 'గర్ల్ నెక్స్ట్ డోర్' చాలా తెలుగమ్మాయిలా ఉంటుంది. అవును. సో, అదే చెప్తున్నా. అంటే వాళ్ళకి ఆ ప్రివిలెజ్ ఉండింది. ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ అయింది 'ఏమాయ చేసావే'తో ఇంట్రొడ్యూస్ అవ్వలేదు. కరెక్ట్. ఆబ్వియస్‌లీ నాకు బాధేస్తారు. అరే! అలాంటి సినిమా వస్తే నాకు గూడా అవసరం లేదు కదా! బోలెడు షూటులు చేసుకుంటా. కరెక్ట్. అలాంటి మూవీ నాకొస్తే నేను ఇలా డ్రెస్ అయ్యి కూర్చుంటాను అంతే. మీ ముందర. హ్మ్. అలాంటివి రాయండి మరి మా కోసం. మా అంతే తెలుగమ్మాయి కోసం. పబ్లిక్ డిమాండ్ చేస్తే మీరు యెస్. మారడానికి ఉన్న డిమాండ్ యెస్. చేసే ఆ టైం రావాలి. అంతే. అంత ఆ లెవెల్‌కి రావాలి. ఆ! యాహ్! సో, మీ మైండ్‌లో ఎవరన్నా అలా డైరెక్టర్స్ ఉన్నారా? ఈ డైరెక్షన్‌లో ఐ మీన్ 'ఇంద్రగంటి' గారు మంచి డైరెక్టర్. యెస్. మంచిగా యెస్. ఇంట్రొడ్యూస్ అయ్యారు. యెస్. బట్ యెస్. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 'సందీప్ రెడ్డి వంగ' గారు డైరెక్షన్‌లో చూసారు. యెస్. ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారా? ఈ డైరెక్షన్‌లో ఆ ఫ్రేమ్‌లో కనిపించాలి నేను. ఒక బ్యూటిఫుల్ 'శేఖర్ యాక్ట్రెస్. కమ్ముల' గారు హ్మ్. డెఫినైట్‌లీ. ఇంకెవరున్నారు? 'సంజయ్ లీలా బన్సాలి' గారు. హ్మ్. ఇంకా యాక్చువల్లీ నా బిగ్గెస్ట్ విష్ విశ్వనాథ్ గారితో పనిచేయాలని ఉండే. ఓకే. అయ్యో! అది ఐఎమ్ హ్మ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ హ్మ్. ఫిల్మ్స్. బట్ యెస్. హ్మ్. అంటే ఏం చేయలేను నేనిప్పుడు. హ్మ్. మీరు పుట్టింది ఇప్పుడైనా థాట్స్ అన్నీ పాతగా ఉన్నాయి కొంచెం. అవునవును. అందువల్ల అవి మ్యాచ్ అవ్వడం కొంచెం కష్టమే అవి. కష్టమే. హ్మ్. అంటే యాక్చువల్లీ ఆపర్చునిటీ వచ్చింది సార్‌ని కలవడానికి. హ్మ్. హ్మ్. అగైన్ నేనేదైనా సాధించిన తర్వాత కలుద్దామని నేను వెయిట్ చేస్తూ ఉండే. హ్మ్. సో, ఐ కుడెంట్ మీట్. ఐ హ్మ్. గెస్ గాడ్ హాస్ అదర్ ప్లాన్స్. యాహ్! హ్మ్. ఇంకెవరైనా ఉన్నారా? 'సంజయ్ లీలా బన్సాలి' గారన్నారు. ఆయన ఎలాగో అవునవును. హీరోయిన్స్‌ని ఒక రేంజ్‌లో చూపిస్తారు. అవును. 'శేఖర్ కమ్ముల' గారు ఇప్పుడు నిజం చెప్పాలంటే 'సాయి పల్లవి' గారు ఈరోజు లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారంటే ఆయన కారణం. అవునవునవునవును. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ యెస్. సూపర్ యెస్. ప్రాజెక్ట్. యెస్. సో, వాళ్ళిద్దరూ ఉన్నారు హ్మ్. మైండ్‌లో. హ్మ్. హీరోస్? హీరోస్ మళ్ళీ చెప్తే బాగోదేమో. ఆల్రెడీ అంటే సిద్దు గాకుండా డైరీలో రాసిన 'నాని' గారు, 'శర్వానంద్' గారు. ఇంకెవరున్నారు? నాకు కొత్త క్రష్ ఆ! అనురెడ్డి. 'ఎనిమిది వసంతాలు' హీరో. ఓకే. హ్మ్. 'హనురెడ్డి' ఇష్టమా? ఓకే. యాహ్! ఐ వాంట్ హ్మ్. టు వర్క్ విత్ హిమ్. హిస్ యాహ్! మేబీ స్మైల్ కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటారు. వీక్‌లాగా ఉంటది కదా! కర్లీ హెయిర్ కూడా ఉంటుంది. కర్లీ హెయిర్ ఉంటది. స్మైల్ ఉంటది. యాహ్! 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 ఐ హ్మ్. లైక్ హిమ్. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. హ్మ్. సంగీత్ శోభన్, హ్మ్. ప్రియదర్శి గారు. హ్మ్. ఐ వర్క్డ్ విత్ హిమ్ గానీ నాట్ లైక్ మెయిన్ లీడ్ అలా. మిఠాయి కదా! యెస్. ఈవెన్ అది ఆ రోజు సక్సెస్ మీటా దేనిలోనో మీరు డాన్స్ చేశారు కదా! అవునవును. మీరుని దాన్ని గూడా ఏదో ఏదో క్యాప్షన్ పెట్టేసి ఏదో చేశారు. యాహ్! బట్ లేదు ఆ రోజు డాన్స్ చేసినప్పుడు నేను ఒక గ్రీన్ డ్రెస్ చూసా మీది. అవునవును. ఆ డ్రెస్ బావుంటది. చాలా ఐ థాంక్ మీన్ యూ. చాలా అంటే రిచ్ డ్రెస్ లాగే ఉంటది. మంచి థాంక్ మోడలింగ్ యూ. డ్రెస్ ఆ! లాగే. అదెంతకు కొన్నారో అప్పుడేమన్నా ఐడియా ఉందా? గుర్తులేదు. ఆన్‌లైనే కొన్నాను నేను. మీ బార్గెనింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఒకవేళ కోటిలో గాని, ఎక్కడైనా వెళ్లారనుకో ఫర్ సపోజ్ హ్మ్. చార్మినార్ దగ్గర గాని, వాడు ఒక 500 చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారు? మొదలెడతాను నేను బేరం. ఎక్కడి నుంచి మొదలు పెడతారు? నేను మరీ అంత తక్కువ కాదులే గానీ, రూ. 300 నుంచి అయితే మినిమమ్ స్టార్ట్ చేస్తా. లేదండి మీరైతే అంతేం కాదు. మీరు నేను ఎవరైనా ఉంటే కాన్షియస్ అవుతా. నేను హ్మ్. అందుకే హ్మ్. ఒకదాన్నే ఎళ్తాను హ్మ్. షాపింగ్‌కి. హ్మ్. అప్పుడు ఎవరు పక్కన ఉండరు, జడ్జ్ చేయరు. అప్పుడు హ్మ్. బేరాలాడొచ్చు. పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే, హ్మ్. ఎందుకలా బేరం ఆడుతున్నావు, కొనేయొచ్చు హ్మ్. గదా! అని. కానీ దాంట్లో ఆ ఫన్నే అది బేరం హ్మ్. ఆడడం. టాలెంట్ అది యాక్చువల్లీ. అవునవును. సో ఇండియన్ మామ్స్‌కి ఉన్న టాలెంట్ ఎవరికీ లేదు దానిలో. యెస్. 500 చెప్తే 50. అవును. 50 యాక్చువల్లీ. వద్దు వదిలేయండి. మళ్ళీ ఇంకొకటి చెప్పండి అని చెప్పి 100కో, 150కో ఇస్తాడు వాడు. లిటరల్లీ మీ బార్గెనింగ్ స్కిల్ నేను ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. లేదు. అంతుండదు. ఓకే. అందుకే ఆన్‌లైన్‌లో జూస్తాను.
ఏది తక్కువ ఉందో అది కొనేస్తాను నేను. సో ఎస్. సో ఇంకొక టాలెంట్ గురించి విన్నాను, 17 hours కంటిన్యూస్ గా యా నిద్రపోవడం. అంటే ఈవెన్ వాష్రూమ్ కూడా లేవరా, అలా పడుకోగలరా? ఎస్ పడుకోగలుగుతా. యా ఒక్క రోజు అయింది అలా, ఎందుకంటే ఐ వాజ్ రియలీ టైర్డ్. ఎన్ఐఎఫ్టీ ఉండే, షూట్స్ ఉండే. సో ఆ రోజే రియలైజ్ అయ్యా, ఓ ఒక మనిషి ఇన్ని గంటలు పడుకోగలుగుతాడా అని. బట్ యా ముందైతే ఎక్కడ పడితే అక్కడ పడుకోగలుగుతుండే. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కొంచెం మీ కంఫర్టబుల్ ప్లేస్, మీ ఓన్ ప్లేస్. మోస్ట్లీ ఇంటికి వెళ్ళే ఇంకా. సో అంటే ఇప్పుడు ఇన్సోమ్నియా వచ్చేస్తుంది అందరికి ఈ ఏజ్ వచ్చేసరికి. నైట్ నిద్ర పట్టట్లేదు, ఫోన్ చూసుకోవడము, మూవీ చూడడము, నైట్ అవుట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 4-5కి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, పడుకుని లేట్ గా లేచే వాళ్ళు ఉన్నారు. మీరేమన్నా కేటగిరీకి ఏమన్నా చెందుతారా ఎప్పుడైనా? ఎస్. అంటే నాకు టైమింగ్స్ ఉండవు. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకుంటాను. నిద్ర పట్టదు చాలా మందికి, మీకు అలాగే ఉందా? పడుకునే రీసెంట్ గా స్టార్ట్ అయింది, ముందు అలా లేకుండే. ముందు నేను ఇలా పడుకుంటే నిద్ర వచ్చేసేది. ఇప్పుడు ఏమో అబ్బా ఎంత టైం పడుతుంది, నేను స్టోరీలు అల్లుతూ ఉంటాను, నేను నా ఓన్ స్టోరీస్ రాసుకుంటూ ఉంటాను, కానీ నిద్ర పట్టదు. సో ఐ డోంట్ నో వై ఇట్స్ హ్యాపెనింగ్, బట్ మేబీ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో యా. సో స్టోరీస్ అంటే సీరియస్ కైండ్ లోనా? అంటే మీరు దానికి నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండే. నేను పడుకునే ముందు నా క్రష్ గురించి ఆలోచించి, ఇలా ఇలా కలుస్తాను రేపు, ఈ కలర్ డ్రెస్ వేసుకుంటాను, ఇలా మాట్లాడతాను, అలా రిహర్స్ చేసుకుంటా పడుకునేదాన్ని. సో నేను ఇప్పుడు కూడా అది ట్రై చేస్తే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా యాంగ్జైటీ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తే క్రష్ అంటే, నాకు ట్యూషన్లో ఒక క్రష్ ఉండేవాడు. నేను అప్పుడు ఓకే అంతేం అందంగా లేకుండే, బట్ దట్ గాయ్ వాజ్ 6 feet టాల్, హ్యాండ్సమ్ గాయ్. అతని కోసం యాక్చువల్లీ నేను స్కూల్ నుంచి జల్దీ వచ్చేదాన్ని, నా డాన్స్ క్లాసెస్ ఎగ్గొట్టేదాన్ని, జల్దీ వచ్చి బాల్కనీ, సేమ్ స్కూల్, ఐ మీన్ వేరే స్కూల్, నా బాల్కనీ ఆపోజిట్ ఉంటుంది స్కూల్. సో అతను జస్ట్ ఒక గ్లాన్స్ కోసం నేను పరిగెత్తుకుంటా బాల్కనీకి వెళ్ళి చూసేదాన్ని, అబ్బా కనిపిస్తాడా ఈరోజు అని. మళ్ళీ అతను నాకన్నా 3 years పెద్ద. 10th class బోర్డ్ ఎగ్జామ్స్ అతనికి అవుతూ ఉంటే నేను 7th class. మార్నింగ్ 5 AM అతనికి ట్యూషన్. నాకేం పని అక్కడ, ఇంట్లో కూర్చోవచ్చు కదా, పడుకోవచ్చు కదా. అతని కోసం నేను వెళ్ళేదాన్ని ట్యూషన్కి. మా డాడీ ఏమో అమ్మ మా కూతురు ఎంతో చదివేస్తుంది. కాదు ఇది తెలుసా, ఎప్పటికైనా తెలిసిందా? ఎప్పటికైనా ఇది ఈ రోజు తెలుస్తుంది మా డాడీకి ఎందుకు లేపింది ఇది అసలు. అంటే నిజంగా మేము అబ్బాయిలు అందరూ చాలా ఇలాంటి లవ్ దొరుకుద్దా అని సినిమాలో చూస్తాం కదా. మజిలీలో సమంత గారి క్యారెక్టర్ ఉంటుంది యంగ్ వర్షన్ లో, ఈవెన్ ప్రేమ కథ చిత్రంలో ఒకటి ఉంటుంది, నందిత గారు సుధీర్ బాబు వెనకాల పడతా ఉంటారు. సో ఇలాంటి రోల్స్ ఉంటాయా అని రియల్ వరల్డ్ అని అనుకుంటా ఉంటాం. రియల్ వరల్డ్ లో ఉన్నాయి అయితే? నావన్నీ వన్ సైడెడే స్టోరీలు. యాక్చువల్లీ స్నేహ గారు మూవీ ఉంటది కదా, తరుణ్ గారు, ప్రేమైన నీకు, ఐ యామ్ దట్ గర్ల్. ఓకే, ఇయర్స్ క్యారీ చేసి లాస్ట్ చెప్పకుండా అలా ఉంటా. నేను ఇప్పటికీ అతనికి తెలియదు, అతనికి తెలియదు నాకు అతను అంటే ఇష్టం అని. I don't think so he would watch it also. He's not a Telugu guy. ఓకే, తెలుగు ఎక్కడ అంటే గుజరాతీ. ఓకే, గుజరాతీ చూడేమో. రీసెంట్ గా ఒక సినిమా చూసానండి, విత్ లవ్ అని, తమిళ సినిమా, తెలుగులో వచ్చింది, డబ్ అయింది. సో అందులో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్, చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేని లవ్ అలా ఉండిపోద్ది మైండ్ లో అని, పెద్ద అయ్యాక ఎక్స్ప్రెస్ చేద్దాం, అప్పటికి పెళ్ళి అయిపోద్ది, పిల్ల పుడతాడు, బాబాయ్ పాప పుట్టుద్ది ఆమెకి, వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. ఆ రోజు ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుందని. వాట్ ఇఫ్ మీకు ఒకవేళ ఏమన్నా తను ఎప్పుడైనా ఎదురుపడ్డాడు అనుకోండి ఇన్ ఫ్యూచర్, ఎప్పుడైనా కలిసి మాట్లాడి ఆ రోజుల్లో ఇలా క్రష్ నాకు అని ఏమైనా చెప్తారా? I guess he's married now. ఆ సినిమాలో కూడా అంతే అవుద్ది యాక్చువల్లీ, మ్యారీడ్, పాప కూడా పెద్ద పాప పుట్టింది. పోయింది ఆ ఫీలింగ్. అంటే చిన్నప్పుడు ఏమనుకుంటాం, ఇంకా జనాల్ని కలవము, ఇతనే నా సర్వస్వం, ఇతనే దిస్ ఇస్ ద గై, అది ఇన్ఫాక్చుయేషన్. నాకు అతని గురించి ఏం తెలీదు, మేమంతా మాట్లాడుకోలేదు డీప్ గా, జస్ట్ చూడ్డానికి బాగుంటాడు తప్పితే నాకేం తెలీదు అతని గురించి. బట్ ఐ థింక్ హీఈస్ మ్యారీడ్ అన్నారంటే మీరు ఏదో ఇంటర్నెట్ లో డీప్ సెర్చ్ చేసి ఉంటారు. వి ఫాలో ఈచ్ అదర్. ఓకే, ఆయన మిమ్మల్ని ఫాలో అయ్యాడా? ఓకే, బట్ హి డజంట్ నో.
ఓకే. ఇప్పటికి తెలీదు. నైస్. హ్మ్. సో, వన్ మోర్ థింగ్ ఇందాక విరోష్ టాపిక్ వచ్చింది. నేను నా హార్ట్ ఏం బ్రేక్ అవ్వలేదు. నాకు హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరూ మంచిగా లవ్ చేసి చేసుకున్నందుకు అని అన్నారు. అవును. మీరు ఆ కపుల్ గురించి ఏం చెప్తారు? విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. ఐఎమ్ హ్యాపీ ఫర్ దమ్. ఏం చెప్తారు అంటే ఏం చెప్పగలను? ఏమన్నా కపుల్ చూడముచ్చటైన జంట, ఒక్కొక్కరు ఆఫ్ ఒక్కొక్క మాట కోర్స్, చెప్పేస్తా ఆఫ్ ఉంటారు కోర్స్. కదా. అంటే నాకు పవర్ కపుల్ లాగా అనిపిస్తారు. కపుల్ ఉంటే అలా ఉండాలి. పవర్ డైనామిక్స్ అంటే బోత్ ఆర్ ఈక్వల్స్ ఇన్ దట్. సో నాకు అలాంటి రిలేషన్షిప్ లో ఉండడం ఇష్టం.